ఇంద్ర సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, రక్త చరిత్ర. అదేంటి అన్ని ఫ్యాక్షనిస్ట్ సినిమాల పేర్లు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళు చేయబోయే స్కిట్ లో ఫ్యాక్షనిజం వీటన్నిటికీ మించి ఉంటుంది అంటున్నాడు మన సుధీర్. మరి చూసేద్దామా ఎన్ని ఆటోలు పడతాయో, ఎన్ని పంచులు పేలుతాయో. లెట్స్ వెల్కమ్ సుడి గాయ్ సుధీర్ along with his team. నమస్తే నాగబాబు గారు, రోజా గారు. నమస్తే రోజా గారు, నాగబాబు గారు. ఒంటి చేత్తో పెడుతున్నానని అలా చూడకండి. ఆడి ఒంటి మీద ఈ చేయబడినదని కోపంతో నా చేయి నేను అనుకున్నాను. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటది మా ఇద్దరి మధ్య ఎంత పగుందో. పేరుకి నాకు అన్నైనా ఆయన ఏదో నేనేసేస్తా. నువ్వు నన్నేసేదంటే గబ్బునే అలా నిన్నే వేసేస్తా. మా ఇద్దరి మధ్యన పచ్చ గడ్డేస్తే 10 రోజుల తర్వాత ఎండుగడ్డ ఎన్నెత్త మండుతుంది. అంత పగుంది మా ఇద్దరికి. ఆ ఊర్లో ఒక్క మగాడు కూడా బతికే ఏమన్నారా మీ ఊర్లో మగాడు? ఆ ఊర్లో మగాడు లేకుండా నాకు పిల్లలు పుట్టారా? నేనే మగాడు రా. చూస్తావు ఇంకో మగాడిని? ఎవరు? అరే పులి నాయనా నాయనా చెప్పు నాయనా. దేవుడా ఈడు మగాడు. ఆడు మగాడు కాదంటున్నాడు. ఈయనే పెళ్లి చేసి 10 మంది పిల్లల నుంచి నీ మీద పగ తీసుకుని పంపిస్తాను రా. ఆ పని ఈ ఊర్లో కుక్కలు కూడా సత్తాయి. మా ఊర్లో పందులు కూడా చేస్తాయి. ఆయన అట్లా అంటున్నాడు. పగోడైనా కరెక్ట్ చెప్పాడు రా. అరే పులి నాయనా నెమ్మ చెప్పచ్చు. లోపల ఏం చేస్తున్నారు పులి? సంపేద్దామని బాంబు సుడుతున్నాను ఆయన. ఏదిరా బాంబు? రావట్లేదేంటి? కంగారులోని బాంబుతో నా సై కూడా కలిపి చుట్టేసినాడు ఆయన. ఈడు మగాడు చుట్టడమే చేత కాదుడికి. పులి అంటే ఎట్ట ఉండాలి తెలుసా? నా కొడుకుని చూసి నేర్చుకోరా. సింహం అంటే పాక్కుని వస్తున్నావు, పందంటే బురదలో ఉంచేస్తావా గబ్బునే అలా? రే ఇప్పుడే ఒక నేసి వచ్చా. చూసావా కత్తెలగుందో? ఏదిరా రక్తం ఏదిరా? ఆడికి కొంచెం బ్లడ్ తక్కువ ఉంది ఒంట్లో. అందుకే బ్లడ్ లేదు దీనికి. గబ్బునే అలా. కత్తి తీసుకురా. ఇదిగో కత్తి. ఏదిరా కత్తేది? నిన్ను సంపుదామని ఈ కత్తి పగతో నూరి 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 అరిగిపోయిందిరా. రే మీ ఊరికి బుద్ధి వచ్చేలాగా చూడండి ఏం చేశాను. ఏమిరా ఇవి? మీ ఊరు మల్లిగాడి చేతులు అది పెట్ట నరికినారా మీరు? నేను నీకు హ్యాపీ బర్త్డే చెప్తా. చేతులు ఇవ్వు అన్నా. చేతులు ఇచ్చిండు. తీసుకురా. అట్టాగే మీ ఊర్లో సూర్యగడి కాలరా? ఇంకో కాలేది. ఆడు కూడా ఒక్క కాలు. రే ఒక్క మాట నాకు. ఏంటి నాయనా? నేను పాలతో పెంచలేదురా, పగతో పెంచా. అదే దొరికింది. మా నాయనేడ్రా. వారంకో రోజు మీ ఇంట్లో, వారంకో రోజు మా ఇంట్లో పెట్టుకున్నాను. 2 వారాల నుంచి మీ ఇంట్లో ఉన్నాడు మా నాయన. పంపిస్తాను రా. ఆడి నీకే కాదు నాకు కూడా. రే వెళ్ళి మీ తాతను తీసుకున్నారా. ఎంత మాత్రం కోమాలో ఉంటే మాత్రం మీ ఇంట్లో పెట్టుకుంటావా? ఈ వారం ఒక రోజు మీ ఇంట్లో, తర్వాత వారం మా ఇంట్లో. గుర్తు పెట్టుకో. పంపించు. ఓడి అమ్మ ఏదో ఇరిపోయింది ఆయన. నాయనా కోమాలో ఉంటున్నా గానీ నువ్వన్నీ వింటున్నావు నాకు తెలుసు. ఒక్కసారి కోమాల నుంచి బయటకు వచ్చి ఆస్తి సంతకాలు పెట్టి మళ్ళీ కోమాలకి వెళ్ళిపో. నేనేమన్నావు? ఈ ఒక్క వారం జాగ్రత్తగా ఇంట్లో ఉండు, తర్వాత మా ఇంటికి వస్తావు. ఏమిరా కుసలు పంపించు. ఇదిగో ఏమిరా అడుగు పెట్టి నీకు భయపడుతున్నావా గబ్బునాయాలా? ఆడికి భయం కాదురా, చుచ్చు తెలుసు, తడిసింది. ఎన్ని రోజులైనా నేను చూసి అప్పుడు కోమలకి వెళ్ళినావు. ఏమి నిద్రనిది? నాయనేసినాడు. నాయనా ఎట్టా ఉన్నా నాయనా? బాగున్నా బాబు. ఎన్ని రోజులైంది నాయనా? మీ మనోడు నాయనా? నాయనా ఈ విషయం ఊరందరికి చెప్పాలా? మా నాయన బయటకు వచ్చాడు కోమల నుంచి అని. అట్టగే నాయనా బాబు నీ మనోడు పులి పులిపెట్టా
ఇంట్లో ఎవరు లేరు, ఇదే మంచి బాంబు వేసేద్దాం ఒకటి. ఇదిగో వేసే. ఏంట్రా పేర్లేదు? దాన్ని ఒత్తి వెలిగించాలనా? చెప్ప ఇస్తే ఇదే. అబ్బా దానికి ఒత్తి పెట్టలా. మళ్ళీ వస్తావు ఇలా బాంబులు తోడుకో. మళ్ళీ వస్తాను తాతయ్య. అరే నేను వచ్చిన ఆనందంలో నాకు కోటరు ఆఫ్ ఇయ్యాలి కానీ ఇల్లు ఏంట్రా ఊరు చెప్పడానికి వెళ్తారు ఇల్లు. నాయనా ఊరందరికి చెప్తాను పోయినా నువ్వు కోమల నుంచి బయటకు వచ్చావంటే అందరూ కోమలకి వెళ్ళిపోయినారు. నీ మనోడు ఎట్టా ఉన్నాడు నా కొడుకు? ఆడు నా మనవడే కానీ నీ కొడుకు కాదురా. ఏం మాట్లాడుతున్నావు? అరే నిజం రా, రామప్ప దగ్గర పెరుగుతున్నాడే ఆడు నీ కొడుకు. ఆయన బుగ్గ మీద పుట్టుమచ్చి ఉంటది. ఆడు నా కొడుకా? చిన్నగున్నప్పుడు ఒకే రోజు బిట్టారుగా ఈ పిల్లకాయలు ఆడిద్దామని ఇలా చేతిలోకి తీసుకున్నా దురదేసింది. ఇలా పెట్టి గోక్కునేంత లోపల పిల్లకాయలు తిరగబడిపోయారు. ఈ విషయము నేను పెంచుకున్న కొడుకు మాత్రం చెప్పొద్దు. సరేలే పిలుస్తాను అనేసుకొస్తాను. బాగున్నావా? బాగున్నా. ఇందా నీ మనోడు అలవాడు పులి. ఆడు నీ కొడుకు కాదప్పా, ఆడు సీనప్ప కొడుకు. మరి నా దగ్గర పెరిగాడు. ఇలా రా చెప్తా. యు ఇచ్చింగ్ పుట్టింగ్ ఓ చేంజింగ్. ఎంత పని చేసావు తాత. తాత కాదు నాన్న. ఈ సీనపు దగ్గర పెడుతున్న కొడుకు నా కొడుకు. అవును. ఈడు శత్రు కొడుకు. నీ ముసలి తాతయ్య నువ్వు కోమల నుంచి లేచినందుకు మా నాయన చాలా అందం అనుకున్నాడు తాతయ్య. ఒరే మనవడా నీకో సీక్రెట్ చెప్తారా? ఎంత పని చేసినావు తాతయ్య. నీ దురద పాడుగాను. తాతయ్య పులిబిడ్డ మగాడు. పులిరాజా ఇలారా నీకో సీక్రెట్ చెప్తా. తాతయ్య బుధవారం జరిగిందా? ఎంత పని చేస్తావు తాతయ్య. నాయనా తాత మళ్ళీ కోమల పోయిండు. తాత కోమలకి వెళ్ళాడా? టికెట్ తీసి వెళ్ళిపోతాడు. మాట్లాడతారు. ఏం చేస్తున్నారా? తాత కోమల పోయిండు. ఎవరి టికెట్ అతను తెలియదు. 10 సార్లు వెళ్ళిపోతాడు. దాదాపు చెప్పేశాడు. చెప్పాడా? నేను చేస్తే పేర్లేదు. నువ్వు ఇంకేమో చూస్తున్నావు? లోపల ఆనంటావేరా? నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు నా మీద అరుస్తావేరా? అరుస్తా. ఆయన మీద అరుస్తావేంటి? నువ్వు నా మీద అరుస్తావేంటి? నువ్వు ఆయన మీద అరుస్తావేంటి? నీకే నొప్పి. నువ్వేంట్రా అరుస్తున్నావు? నువ్వేంద్రా ఆడి మీద అరుస్తున్నావు? నువ్వేరా ఆడి మీద అరుస్తున్నావు? నువ్వు నా మీద అరిసారు అతనికి లేదురా. మావాడు రామప్ప గారిని సంపరా. ఇదిగో కట్టి. నేను సంపను నాయన. ఏమిరా పౌరుషం సన్నగిలిందా? ఈ రోజు మంగళవారం నాయన. నాయనా ఏరా నువ్వు వెళ్ళి నీ పక్కడు కొడుకుని చంపే. ఏ మంగళవారం ఆడికేనా? నాకు మంగళవారం. నువ్వు మగాడివి కాదురా. మగాడంటే ఆడు పులి బిడ్డ. మగాడు ఎవరు చెప్పారా? నేను ప్రూవ్ చేయనా మగాడు కాదని? లోపలికి వెళ్ళి పని చూసుకోండి. పడుకోండి. ఏంది నాయన ఇది? మగాడు అంట రోజు నీతోనే పడుకోవాలా. ఒక్కసారి నా కన్న కొడుకు దగ్గరికి వెళ్ళి ఒక్క ముద్దు పెట్టుకోవాలా? ఎన్ని రోజులు అయ్యిందిరా? ఎన్ని రోజులు పక్కనే ఉండి నా కొడుకును కూడా నేను చూసుకోలేకపోయాను. ఒక్కసారి నా కొడుకుని చూసి వస్తా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. ఈ మగాడి కన్నా మగాడు అక్కడ ఉన్నాడా? వెళ్ళాలి. ప్రేమ ఏంది ఓ మనిషి నీకన్నా గొప్ప నాన్న లేడు నాకు తెలిసి. ప్రేమ ఏంది ఓ మనిషి నీకన్నా
నీకన్నా గొప్ప నాన్న లేడు నాకు తెలిసి మగాడిని కన్నానని ఇప్పుడు తెలిసినది చాలు నన్ను కన్నా మగాడి దగ్గరికి వచ్చా ఇప్పుడు నిజమైన మగాడిని నేను నాయన లగలేదుగా శత్రువు పక్కన పడుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు ఛీ! ఛీ! ఏ క్షణంలో నేను చేసేస్తారా కట్టలేదు నా ఇంటికి ఎందుకు వచ్చావురా? నేను ఏసీలోకి వచ్చినా వాడినేమనంటే మీ నాయన వేసేస్తా. ఎవడేసి వేద్దాం మంటలో ఏసీ లేవు మర్యాదగా నప్పు చెప్పు. మర్యాదగా నువ్వేమో నా నప్పు చెప్పు. నా కొడుకుని రమ్మను. గొప్ప నాన్న లేడు నాకు తెలిసి పడుకో వాళ్ళు పడుకుంటారా ఈయన చంపడం మీదకు పక్కనే శత్రువు కొడుకున్నాడు. ఈయన చంపేస్తా. ఇన్ని రోజులు నా పగ నా పక్కలో ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. నా పగకి ఒక పక్కలోంచి పోటు పొడిస్తే ప్రాణం పోతుంది. ఈ నేసేస్తా. ఎన్నాళ్ళు శత్రువు పక్కన పెట్టుకొని చంపలేకపోతున్నా, ముందు ఈయనే వేసేస్తా. నాకు అసలు లైట్ పడదు ఒంటరిగా నిద్రే పట్టదు ఈ నేసేయాలి ఈ మెట్లైనా వేసేయాలి ఇవాళ ఎవరిని నేసేస్తారా నువ్వు నా బిడ్డ రారా నేను కోమాలకు పోయిన తర్వాత గుర్తొచ్చిందిరా. ఏమిరాది? ఆ రోజు బిడ్డలు తిరగబడలా, యథావిధిగానే ఉన్నారు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. ఈ చౌక రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? సుధీర్ నీ ఎంట్రీ నీ డైలాగులకే కామెడీగా ఉంది నాకైతే. మగాడి కన్నా మగాడంట, పులిబిడ్డ అంట. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. నాకు బాబు సార్ చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్ పెట్టినారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, వెరీ గుడ్.